చాలా సినిమాల ఫెయిల్యూర్ తర్వాత ధృవ సినిమాతో సక్సెస్ అయిన రామ్ చరణ్ నిర్మాతగా తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు రామ్ చరణ్. చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఘన విజయం సాధించడంతో నిర్మాతగా చరణ్ మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం పండుగ చేసుకుంటోంది. ఇప్పుడు చిరు 151వ మూవీ కూడా కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీలోనే అని చిరు ప్రకటించడం కూడా సెంటిమెంటల్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మారిపోయిన సినిమా ఈక్వేషన్స్ నేపథ్యంలో 10 ఏళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి నుంచి ఈ స్థాయి విజయాన్ని మెగా కాంపౌండ్ ఊహించి ఉండదేమో. తక్కువలో తక్కువ 50 కోట్ల బడ్జెట్ తప్పనిసరి, కానీ ఖైదీ సినిమాని చాలా తక్కువలోనే కానిచ్చేశారని, అది ఓ 25 కోట్లకి అటు ఇటుగా అన్న ప్రచారం అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా జరుగుతుంది. ఇదెంత నిజం అనేది వేరే విషయం. ఎలాగో సొంత కొడుకు ప్రొడ్యూసర్ గనక చిరంజీవి రెమ్యూనరేషన్ పక్కన పెడితే అంతకన్నా ఎక్కువయ్యే అవకాశాలు లేవు. మరోవైపు చిరంజీవి ఈ సినిమాకి టాలీవుడ్ హీరోస్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారని మరొక ప్రచారం కూడా ఉంది. అయితే ఓన్ బ్యానర్ కాబట్టి పక్కన పెడితే స్టార్ కాస్టింగ్, లొకేషన్స్ వంటివన్నీ చాలా లిమిటెడ్ గా పూర్తి చేసేశారు. పాటల్ని మినహాయిస్తే సినిమా కోసం రిచ్ లొకేషన్ జోలికి పోలేదని సినిమా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే సినిమా తక్కువ బడ్జెట్ లోనే పూర్తయి ఉండాలి. మరోపక్క సినిమా ఆల్రెడీ గ్రాస్ 106 కోట్ల పైనే కలెక్ట్ చేస్తుందని రామ్ చరణ్ ఇప్పుడే ప్రకటించడం, టాలీవుడ్ లోనే ఖైదీ నెంబర్ 150 ఒక చరిత్ర అని చరణ్, వివి వినాయక్, అల్లు అరవింద్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఇది 150 కోట్ల గ్రాస్ కి చేరినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. అదే కనుక నిజమైతే ఇటీవలి కాలంలో ఇంత భారీ ప్రాఫిట్ సాధించిన సినిమా ఖైదీనే అవుతుందన్నది నిర్వివాదాంశం. ఇక శాటిలైట్ రైట్స్ కూడా 13 కోట్లకు అమ్మారు. అంతేకాదు డిజిటల్ వీడియో రైట్స్ సపరేట్. అంటే నిర్మాతగా రామ్ చరణ్ తొలి సినిమాతోనే భారీ లాభాల్ని మూటగట్టుకున్నట్లవుతుందన్నమాట. ఇంతకీ చరణ్ నిర్మాతగా వెనకేసుకునేదెంత అని ప్రతి ఒక్కరిలో ఇదే ఆలోచన. పైన చూసిన దాని ప్రకారం బ్రేక్ ఈవెన్ పోయి లాభాల్లోకి ఎప్పుడో చరణ్ వచ్చాడని తెలుస్తుంది. ఏమో మరి కొన్నాళ్ళు ఆగితే ఎగ్జాక్ట్ గా ఎంత వెనకేశాడు అనేది తెలిసిపోతుంది. మరోపక్క సినిమా ఆల్రెడీ గ్రాస్ 106 కోట్ల పైనే కలెక్ట్ చేసిందని అల్లు అరవింద్ ప్రకటించడం, టాలీవుడ్ లోనే ఖైదీ నెంబర్ 150 ఒక చరిత్ర అని వివి వినాయక్, అల్లు అరవింద్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఇక రామ్ చరణ్, చిరు, కాజల్ కూడా సక్సెస్ మీట్ లో జాయిన్ అవుతారని, బట్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని అల్లు అరవింద్ తెలిపారు.